తనపై ఓ మహిళ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి తెలిపారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఆధారాలు లేవని కేసును కోర్టు కొట్టివేసిందన్నారు. తనను బ్లాక్మెయిలింగ్ చేయడానికి వివాదంలోకి లాగారని మండిపడ్డారు. తాను ఏ తప్పు చేయలేదని కుంభం శివకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సంబంధం లేకపోతే కథనం చేసిన వాళ్ళతో ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. ఇంత పెద్ద సంస్థ మీరు ఎవరు అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇవ్వడానికి లేదు కదా. ఇక్కడ ప్రూఫ్లు ఉన్నాయి కదా. మనోవేదన ఇంకోవేదన ఏం మనోవేదన చేయాలని ఊరికే మాట్లాడుతూ ఉన్నారు. మీకు అడిగేవాడు లేకుండా ఎందుకు అయిపోయిన కేసు అని చెప్పేసి ఊరుకుంటా ఉంటే ప్రతిదానికి సెన్సేషన్ చేసి రాసుకొని ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారిది ఇష్యూ అయింది. కనీసం ఎవరు కూడా మీడియాలో ఆ కేసు ఏంటని లేదు. శివకుమార్ రెడ్డి మీద పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒక సదరు మహిళ చెప్తే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని నేను ఇచ్చిన పేపర్స్ యాక్షన్ తీసుకోలేము అంటే వాళ్ళని లాగి సెన్సేషన్ చేసి 10 కోట్ల రూపాయలు నాకు కావాలని చెప్పేసి వేసిన కేసుకి మీరు తీసుకొచ్చేసి శివకుమార్ రెడ్డి లైంగిక కేసు అని రాస్తారా? ఎవరైనా కేసు అనేది కోర్టులపై ఎంక్వైరీ చేసినారా? ఒక్క ఛానల్ అయినా? అడ్డగోలు కథనాలు యూట్యూబ్ లో ఉంది, పేపర్లో కేసు క్లోజ్ చేసినారు. ఇది ప్రతి విలేకరికి అన్ని పంపిస్తారు.